క్రీస్తు పరిశుద్ధ నామమున మీకు మరణాత. మరి యొక్క శ్రమకాల ధ్యానములోనికి ప్రవేశించుటకు దేవుడు కృప చూపిన విధానమును బట్టి ఆ దేవదేవునికే మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు కలుగును గాక. ఆమెన్. ఈరోజు రూపాంతరమును గూర్చిన మరి ఒక సంగతిని మీకు బోధించవలనని నేను ఆశించుచూ ఉన్నాను. నిన్న దినమందు సిలువ కాంతికి రూపాంతరం, సిలువ వెలుగులోనికి రూపాంతరం, చీకటిలో నుండి వెలుగులోనికి రూపాంతరం అను సంగతిని మనము ధ్యానము చేసిన వారమై ఉన్నాం. ఈరోజు మరికొన్ని సంగతులను ధ్యానించుటకు నేను ఆశించుచూ ఉన్నాను. ప్రియులారా, రూపాంతరం అంటే విషయం ఏమిటో మనం తెలుసుకున్నాము. రూపము ప్లస్ అంతరము ఈజ్ఈక్వల్ రూపాంతరము అని. అంతరంగ జీవితము మార్చుకొనుటను గూర్చి రూపాంతరము అని. గొంగలు పురుగు వంటి జీవితము సీతాకోక చిలుక వలె మార్చబడుట, అసహ్యమైన జీవితము ఆనందకరమైన జీవితముగా మార్చబడుట రూపాంతరమై ఉన్నది అనే మాటను గురించి మనము ధ్యానం చేయడం జరిగింది. మరికొన్ని విషయములు ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుండి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 14-16 వచనములు మనం చదువుకుందాం. నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. దేవునికి స్తుతి కలుగును గాక. ఆమెన్. ఈ చదవబడినటువంటి లేఖన భాగంలో 16వ వచనంలో 1, మీరు విధేయులైనటువంటి పిల్లలుగా ఉండండి. 2, పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తించకండి. 3, మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరు కూడా సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. ఈ 3 మాటల్లో నుండి మనం ధ్యానం చేసినప్పుడు 3 విషయములు మనకు కనబడుచున్నది. మొదటి మాట, అవిధేయత నుండి విధేయతలోనికి రూపాంతరము పొందుడి. 2, అజ్ఞానము నుండి విజ్ఞానమునకు లేక పరలోక జ్ఞానమునకు రూపాంతరము పొందుడి. 3, పాపములో నుండి పరిశుద్ధతలోనికి రూపాంతరము పొందుడి. 3 విషయములు ఈ 16వ వచనములో మనకు కనబడుచును. ఒకసారి 16వ వచనం చదువుతున్నాను, చూడండి. మీరు విధేయులకు పిల్లలై, మొదటి మాట. 2, మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక. 3, మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధులై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. అవిధేయత నుండి విధేయలోనికి రూపాంతరం, అజ్ఞానము నుండి విజ్ఞానమునకు రూపాంతరము, పాపము నుండి పరిశుద్ధతకు రూపాంతరం. ప్రియమైన వాళ్ళ మొదటి మాటను గురించి మనం ధ్యానం చేద్దాం. మొదటి మాట ఏమిటంటే, అవిధేయతలో నుండి విధేయతలోనికి రూపాంతరము. రోమీలకు రాసినటువంటి పత్రికలో 6వ అధ్యాయం, రోమా పత్రిక 6వ అధ్యాయం మనం చూచినప్పుడు ఆ మాటలు మనకు కనబడుతున్నాయి. 17వ వచనము నుండి మీరు పాపమునకు దాసులై ఉంటిరి గాని ఏ ఉపదేశమునకు మీరు అప్పగింపబడితురో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రము. దేవునికి స్తుతి కలుగునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గమనించండి ప్రియులారా,
ఒకప్పుడు మీరు ఏమై ఉన్నారు అంటే అవిధేయతలో ఉన్నారు, పాపములో ఉన్నారు, పాపమునకు దాసులై ఉన్నారు. కానీ అనుగ్రహింపబడినటువంటి ఉపదేశమునకు, దేవుని వాక్యమునకు మీరు లోబడిన వారై, ఆ ఉపదేశమునకు మీరు లోబడిన వారై, హృదయపూర్వకముగా లోబడిన వారై, పాపము నుండి విమోచింపబడి ఇప్పుడు నీతికి దాసులైతిరి గనుక దేవునికి స్తోత్రము అనే మాట. పాపములో నుండి, అపవిత్రతలో నుండి, అయోగ్యతలో నుండి, అవిధేయతలో నుండి మీరు విధేయతలోనికి రూపాంతరము చెంది హృదయపూర్వకముగా దేవునికి మీరు లోబడి నీతికి దాసులయ్యారు. అవిధేయత నుండి విధేయతలోనికి రూపాంతరము. ప్రియమైన వాళ్ళరా, గమనించాలి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో 2వ అధ్యాయము 9వ వచనములో మనము చూచినట్లయితే ఈ మాటలు మనకు కనబడుతూ ఉన్నాయి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము, 2వ అధ్యాయం, మీరు అన్ని విషయములందు విధేయులై ఉన్నారేమో అని మీ యోగ్యతలు తెలుసుకున్నట్టుకే కదా పూర్వం వ్రాసితిని. మీరు అన్ని విషయములందు విధేయులై ఉన్నారు. దేవునికి స్తుతి కలుగునుగాక. మనము అన్ని విషయములలో, అంటే కొన్ని విషయములలో విధేయత, మరికొన్ని విషయములో అవిధేయత కాకుండా అన్ని విషయములలో విధేయులమై ఉండుట కొరకు రూపాంతరము చెందవలసిన వారమై ఉన్నాం. అవిధేయతను తొలగించుకొని విధేయులము కావలసిన వారమై ఉన్నాము. గమనించండి, మొదటి ఆదాముగా చెప్పబడుతూ ఉన్న, మరి దేవుని చేత సృష్టింపబడిన ఆది మానవుడు ఆదాము దేవునికి అవిధేయుడైనాడు. దేవుడు తినవద్దని చెప్పినటువంటి పండును తినినవాడై ఉన్నాడు. 2వ ఆదాముగా ఈ భూలోకమునకు మొదటి ఆదాము యొక్క పాపమును తీసివేయుటకై వచ్చినటువంటి ఆ దేవకుమారుడు దేవునికి సంపూర్ణమైనటువంటి విధేయునుగా ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని మనము చూసినట్లయితే చూడండి, అక్కడ ఏమని వ్రాయబడి ఉన్నదో, ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడై మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికి అందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. ఆయన విధేయుడై ఉండి తనకు విధేయులైన వారందరికీ కూడా నిత్య రక్షణకు కారకుడాయను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలమైన మనం కూడా అవిధేయత నుండి విధేయతలోనికి రూపాంతరము చెందవలసిన వారమై ఉన్నాము. ఇది మొదటి విషయమై ఉన్నది. ఇక మనం పేతురు రాసినటువంటి ఆ మొదటి పత్రికలో 1వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూస్తే, మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి నడుచుకొనక అజ్ఞానము నుండి విజ్ఞానమునకు రూపాంతరం. అజ్ఞాన దశ, అజ్ఞానము ప్రియులారా, అజ్ఞానము అంటే జ్ఞానము లేని కాలము, లేక తెలియని కాలము. ఏది పాపమో ఏది పుణ్యమో సరిగా ఎరుగని కాలము అజ్ఞాన కాలము. ప్రియమైనటువంటి వాళ్ళని తెలియని కాలము. కాబట్టి అదే చెబుతున్నాడు ఇక్కడ, ఏమనంటే మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, మీకుండిన అజ్ఞాన దశలో అజ్ఞానము నుండి విజ్ఞానమునకు, లేక పరలోక జ్ఞానమునకు, పరసంబంధమైన జ్ఞానమునకు మనము రూపాంతరము చెందవలసిన వారమై ఉన్నాము. గుర్తించవలసిందిగా మీకు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, పేతురు గారు ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నారు. అపోస్తుల కార్యాల్లో కూడా ఇదే పేతురు గారు 3వ అధ్యాయం 17వ వచనంలో, సహోదరులారా, మీరును మీ అధికారులను తెలియక చేసితిరని నాకు తెలియను. ఆత్మను పొందిన తరువాత పేతురు గారు ఓ మంచి సందేశమును అందించారు.
3,000 మంది ఒకే పర్యాయము రక్షణ పొందినట్లుగా మనకు తెలుసు. ఆ విధముగా రక్షణ పొందిన తరువాత ఆయన శృంగారమును దేవాలయం యొద్దకు వెళుతూ ఉండగా కుంటి భిక్షకుణ్ణి బాగు చేశారు. అందరూ ఆశ్చర్యంగా ఆయన యొద్దకు వచ్చినప్పుడు, ఇది మా శక్తిని బట్టి కానీ మా బలమును బట్టి కాదు, కానీ ఏ దేవుణ్ణి మీరు సిలువ వేసి చంపారో, ఏ దేవుణ్ణి మాకు కాదననుకున్నారో ఆ దేవుడే ఆ దేవుని యందలి విశ్వాసమే ఈ కుంటి భిక్షకుణ్ణి బాగు చేసింది, ఇందుకు మేము సాక్షులము అంటూ ఆ పేతురు గారు, యోహాను గారు చెప్పినటువంటి ఆ మాటలను బట్టి ఇప్పుడైనా సరే, ఆ రోజుల్లో మీరు తెలుసో తెలియకో యేసు ప్రభువును సిలువ వేశారు. మీరు మీ అధికారులు, 17వ వచనం చెబుతున్నాడు, సహోదరులారా మీరును మీ అధికారులను తెలియక చేసిద్రని నాకు తెలియను. కాబట్టి తెలియక చేశారు, కాబట్టి తెలియక చేసిన మీరే ఇప్పుడైనా సరే ప్రభు దగ్గరకు రండి, ఆయన రక్షణ అందుకోండి, ఆయన నామమందు విశ్వాసం ఉంచండి అంటూ మరి పేతురు గారు చెబుతూ ఉండినటువంటి బోధ మనము చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి అజ్ఞానములో నుండి విజ్ఞానములోనికి మనం రూపాంతరం చెందాలి. ఎప్పటి వరకు తెలుసో తెలియకో లోకాశను బట్టో, శరీరాశను బట్టో, నేత్రాశను బట్టో మనం పాపములో ఉంటే, ఇప్పుడు యేసు క్రీస్తు సిలువ యొద్దకు వచ్చి యేసు క్రీస్తు సిలువ రక్తము ద్వారా దేవా నా పాపములను క్షమించమని వేడుకొనొచ్చు ఆ అజ్ఞానములో నుండి విజ్ఞానములోనికి మనము మలచబడవలసిన వారముగా ఉంటూ ఉన్నాం. గుర్తించాల్సిందిగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. అపోస్తుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం 30వ వచనాన్ని మనం చూస్తే, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 30వ వచనంలో పౌలు గారి మాట మనకు తెలియచేయబడుతూ ఉన్నది. 17వ అధ్యాయం 30వ వచనంలో మనం చూస్తే, ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను, ఇప్పుడైతే అంతటను అందరును మారు మనసు పొందవలనని మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టు ఓరకుండెను, అయితే ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనస్సు పొందవలనని కోరుచున్నాడు. పౌలు గారు ఏథెన్సు నగరములో బోధిస్తూ తెలియచేసినటువంటి మాట. ఏథెన్స్ అనే ఈ పట్టణము పురాతనమైనటువంటి పట్టణము. తత్వవేత్తలకు, జ్ఞానులకు, భక్తిపరులకు నిలయమైనటువంటి పట్టణము. ఈ ఏథెన్సు పట్టణంలో పౌలు గారు బోధిస్తూ ఉన్నారు. అన్యజనులను దూషించడం లేదు, ద్వేషించడం లేదు, తృణీకరించడం లేదు. యేసును గూర్చి సందర్భానుసారంగా వారికి బోధించుచున్నాడు. వారిలో అనేకులను క్రీస్తు వైపుకు నడిపించుచున్నారు. ప్రియమైన వాళ్ళరా గమనించండి, సందర్భానుసారంగా వారికి బోధిస్తూ 23వ వచనంలో మరి అక్కడ ఒక బలిపీఠం ఆయనకు కనబడింది. ఆ బలిపీఠం మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉండుట ఆయన చూచాడు. ఆ తెలియబడని దేవుడు ఎవరో తెలుసా? ఆయనే యేసుక్రీస్తు అంటూ సందర్భానుసారముగా ఆ ఏథెన్సు పట్టణంలో ఆయన బోధిస్తూ, ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్టుగా ఊరుకున్నాడు. ఆ తెలియని కాలంలో దేవుడు చూచి చూడనట్టు ఊరుకున్నాడు. ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనసు పొందాలని ఆయన ఆశించుచున్నాడు. కాబట్టి మీరు మారు మనసు పొందండి అంటూ వివరముగా వారికి బోధించుచున్నాడు. కాబట్టి దేవుని పిల్లలమైన మనందరం కూడా ఇప్పుడు అజ్ఞానములో నుండి విజ్ఞానములోనికి మరి మనమందరం కూడా రూపాంతరము చెందవలసిన వారమై ఉంటూ ఉన్నాము. గ్రహించాలి. తన స్వానుభవాన్ని, తన స్వీయ చరిత్రను కూడా ఆ పౌలు గారు తెలియచేస్తున్నట్టుగా తిమోతికు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం నుంచి మనం చూస్తే, పూర్వము దోషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడై ఉన్నాను. తెలియక అవిశ్వాసము వలన చేసి తిని గనుక
కనికరింపబడి తిని, తెలియక అవిశ్వాసము వలన చేసి తిని గనుక కనికరింపబడి తిని. తన స్వానుభవాన్ని పౌలు గారు తెలియజేస్తూ, తాను ఒకప్పుడు హింసకుడు, దోషకుడు, హానికరుడుగా ఉన్నాడు, కానీ ఇప్పుడు దేవుని యొద్దకు వచ్చి తప్పు తెలుసుకున్నాను గనుక అజ్ఞానములో నుండి విజ్ఞానములోనికి వచ్చి తిని గనుక, తెలియక చేసి తిని గనుక దేవుడు నన్ను క్షమించి ఉన్నాడు, నేను క్షమింపబడి తిని అంటూ తన యొక్క స్వానుభవాన్ని, స్వీయ చరిత్రను పౌలు గారు తెలియచేయుచున్నట్టుగా మనం చూస్తున్నాం. యాకోబు రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయము 13వ వచనం నుండి మనం చూస్తే, యాకోబు పత్రిక 3 అధ్యాయము 13వ వచనం నుండి మనం చూసినట్లయితే, మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు, వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలను. అయితే మీ హృదయములో సహింపనలవి కాని మత్సరమును వివాదమును ఉంచుకుని వారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానము వంటిది ఉన్నది. ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండును, అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోను మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణ అయినను లేనిది వినై ఉన్నది. నీతి ఫలము సమాధానము చేయు వారికి సమాధానమందు విత్తబడును. దేవునికి స్తుతి కలుగునుగాక. ఆమెన్. 2 విధములైనటువంటి జ్ఞానములు, ఒకటి అజ్ఞానము, 2 విజ్ఞానము. ఒకటి భూ సంబంధమైన జ్ఞానము, 2 పరసంబంధమైనటువంటి జ్ఞానము. ఈ యాకోబు పత్రికలో 3వ అధ్యాయం 13 నుండి 18 వచనాలు మనం ధ్యానం చేసినప్పుడు మనకు కనబడుచు ఉన్నది. భూ సంబంధమైన జ్ఞానము ఎలాంటిది అంటే, అది మత్సరము కలిగి ఉంటుంది. భూ సంబంధమైన జ్ఞానములో వివాదాలు ఉంటాయి. భూ సంబంధమైన జ్ఞానములో అతిశయం ఉంటుంది. భూ సంబంధమైన జ్ఞానములో ఉప్పొంగేటటువంటి ఉప్పొంగే స్థితి ఉంటుంది. భూ సంబంధమైన జ్ఞానంలో గర్వం ఉంటుంది. భూ సంబంధమైనటువంటి జ్ఞానంలో అల్లరి ఉంటుంది. భూ సంబంధమైన జ్ఞానంలో నీచ కార్యములు జరుగుతూ ఉంటాయి. ఇది భూ సంబంధమైన జ్ఞానము. అయితే పర సంబంధమైన జ్ఞానం ఏమిటంటే, అది పవిత్రమైనది, అది సమాధానకరమైనది, అది మృదువైనది, అది సులభముగా లోబడేది, మంచి ఫలములు కలది, పక్షపాతము లేనిది, వేషధారణ లేనిది. కాబట్టి ఈ భూ సంబంధమైన జ్ఞానములో నుండి పర సంబంధమైన జ్ఞానములోనికి మనమందరము రూపాంతరీకరణము చేయబడవలసిన వారమై ఉన్నాం. అజ్ఞానము నుండి విజ్ఞానమునకు రూపాంతరము. ఇక మరొక మాట మనం ధ్యానం చేద్దాం. అదేమిటంటే, పాపములో నుండి పరిశుద్ధతలోనికి. అదే పేతురు రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయం 16వ వచనం ఉన్న మాటదే. మీరు అవిధేయత నుండి విధేయతలను రూపాంతరం పొందండి అన్నారు. అజ్ఞానము నుండి విజ్ఞానమునకు రూపాంతరం పొందని అన్నాడు. 3వదిగా పాపము నుండి పరిశుద్ధతలోనికి రూపాంతరము. మన ప్రియమైనటువంటి ప్రభు యెహోవా దేవుడు ఎలాంటి వారు అంటే పరిశుద్ధుడు. ఆయన పాపము లేనివాడు. అందుకే యెషయా ప్రవచనం 6వ అధ్యాయం 2-3 వచనాలు మనం చదివితే, ప్రభు యొక్క దర్శనము యెషయా గారికి కనబడినట్టుగా మనం అక్కడ చూచుచూ ఉన్నాం. ఆయన ఆ యొక్క యెషయా గారు ప్రభువును చూచి ఉన్నాడు. 6వ అధ్యాయంలో మనం చూస్తే, ఆ ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచాను, అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడిగా ఉండగా నేను చూచాను అని చెప్పి, ఆయన పైగా శరాపులనే దేవదూతలు, మహాదూతలు నిలిచి ఉన్నారు అని, వారికి
ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉన్నాయని 2 రెక్కలతో తన ముఖాన్ని కప్పుకుంటూ 2 రెక్కలతో కాళ్ళను కప్పుకుంటూ 2 రెక్కలతో ఎగురుచూ ఉన్నారని, ఈ దేవదూతలు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకం ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో పాడుచూ ఉన్నారని మనకు కనబడుతూ ఉంది. ప్రకటన గ్రంథంలో 4వ అధ్యాయాన్ని కూడా మనం చూస్తే, ప్రకటన గ్రంథము 4వ అధ్యాయంలో కూడా అక్కడ 4 జీవులు మనకు కనబడుచు ఉన్నారు. ఈ 4 జీవులు కూడా పరమందు వారు ఆ సింహాసనము ఎదుట నిలిచి ఎలాగు దేవుణ్ణి స్తుతించొచ్చు ఉన్నారు. ఆ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కనులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములో ఉండు సర్వాధికారియు దేవుణ్ణగు ప్రభు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండును. ఈ శరాపులనే దేవదూతలు, ఈ 4 జీవులు, ఈ కెరూబులు, ఈ మహిమ కలిగిన దూతలందరూ నిత్యము దేవునిని స్తుతించుచున్నారు. భక్తుడు కొనియాడతరమా అంటూ రాస్తు ఇలా పాడుతూ ఉన్నాడు. కెరూబులు షెరూపులు మరి దూతగణములు నురుతారంబుగా గొలువ నొప్పు శ్రేష్ఠుడా నీవు కొనియాడతరమే నిన్ను కోమల హృదయ కొనియాడతరమే నిన్ను. ఆ పరిశుద్ధుడైనటువంటి మహాదేవుణ్ణి మనము కొనియాడగలమా? కాబట్టి ప్రభు ఎలాంటి వారు అంటే పరిశుద్ధుడైనటువంటి ప్రభు. తానే చెప్పుకుంటా ఉన్నారు. లేవియా కాండంలో 19వ అధ్యాయంలో 2వ వచనాన్ని మనం చూస్తే తన జనాంగముతో ఆయన చెప్పుకుంటూ ఉండినటువంటి మాట 19వ అధ్యాయం 2వ వచనం, మీరు పరిశుద్ధులై ఉండవలెను, మీ దేవుడినైన యెహోవానగు నేను పరిశుద్ధుడనై ఉన్నాను. నేను పరిశుద్ధుడనై ఉన్నాను, మీరు కూడా పరిశుద్ధులై ఉండవలెను. నేను పరిశుద్ధుడైన ప్రకారము మీరు కూడా పరిశుద్ధులై ఉండవలెనని దేవుడు మరి వారితో మాట్లాడుచూ ఉన్నారు. 20వ అధ్యాయము 7వ వచనాన్ని కూడా మనం చూస్తే 20వ అధ్యాయము 7వ వచనం, కావున మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొని పరిశుద్ధులై ఉండుడి, నేను మీ దేవుడినైన యెహోవాను. మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొని పరిశుద్ధులై ఉండండి అని 27వ వచనంలో, అలాగే 26వ వచనం కూడా 20వ అధ్యాయం 26వ వచనాన్ని కూడా మనం చూస్తే, యెహోవాను నేను పరిశుద్ధుడను, మీరు నా వారై ఉండునట్లు అన్యజనములలో నుండి మిమ్మును వేరుపరచితిని. దేవునికి స్తుతి కలుగునుగాక. గ్రహించండి మాటలు. నేను పరిశుద్ధుడను గనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండండి, అందుకే నేను మిమ్మును అన్యజనులలో నుండి వేరుపరచి ఉన్నాను. చీకటిలో నుండి వెలుగునకు, లోకములో నుండి వెలుపలకు శ్రీకర్త గుణాతి శయములను ప్రకటించుటకే పిలచెనని గుర్తించుచుంటివా, క్రియలను కంటివా, సజీవముగా నున్నావా, సజీవముగా నున్నావా. ఓ సంఘమా సార్వంగమా పరలోక రాజ్యపు ప్రతిబింబమా. దేవునికి స్తుతి కలుగునుగాక. పాపములో నుండి పరిశుద్ధతలోనికి మనము రూపాంతరము చెందవలసిన వారమై ఉన్నాం. ఆయన పరిశుద్ధుడు గనుక మనం కూడా పరిశుద్ధులమై ఉండాలని దేవుడు ఆజ్ఞాపించుచున్నాడు, దేవుడు కోరుచున్నారు. నిర్గమకాండం 25:8 వచనం కూడా మనం చూస్తే, నేను వారి మధ్య నివసించున్నట్లు వారు నాకు ఒక పరిశుద్ధ స్థలమును నిర్మాణము చేయవలెనని కూడా ఆయన ఆశించుచున్నాడు.
ఆయన పరిశుద్ధుడు. ఆయన నివాసం చేసే స్థలం కూడా పరిశుద్ధంగా ఉండాలని ఆయన కోరుచు ఉన్నాడు. కనుక దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనందరం కూడా రూపాంతరము చెందుదాం. పాపములో, అపవిత్రతలో, అయోగ్యతలో ఉంటే ఆయనతో మనం సహవాసం చేయలేము. ఇప్పుడు రూపాంతరపరచబడాల. పాపములో నుండి పరిశుద్ధతలోనికి రూపాంతరము. 3 విషయాలు ఇక్కడ మనం చెప్పుకున్నాం. శిలువ శుద్ధికి రూపాంతరం అనేటటువంటి మాటలో నుండి మనం 3 విషయాలు మాట్లాడుకున్నాం. అవిధేయత నుండి విధేయతలోనికి రూపాంతరము. అవిధేయతలో నుండి విధేయతలోనికి రూపాంతరం అంటే లోబడి ఉండుట. మరి అవిధేయతను తొలగించుకొని లోబడే తత్వంలోనికి వచ్చుట. అందుకొరకు మనం రూపాంతరం, మన మనస్సు మారవలసి ఉన్నది. అజ్ఞానములో నుండి విజ్ఞానమునకు రూపాంతరము. పూర్వం తెలిసి తెలియక అజ్ఞాన దశలో చేసిన తప్పులన్నింటిని విడిచిపెట్టి ఇప్పుడు దేవుని కొరకే జీవించడానికి, పవిత్రమైనది, సమాధానకరమైనది, మృదువైనది, లోబడేది, పక్షపాతం లేనిది, వార్షధారణ లేనటువంటి ఆ పర సంబంధమైనటువంటి జ్ఞానములోనికి మనము రూపాంతరము చెందవలసిన వారమై ఉన్నాం. అలాగే పాపములో నుండి పరిశుద్ధతలోనికి రూపాంతరం. ప్రభువు పరిశుద్ధుడు. నిత్యము వేవేల దేవదూతల చేత పరిశుద్ధుడని గాన ప్రతిగానములు పొందుచున్న ఆ పరిశుద్ధుడైనటువంటి ప్రియ ప్రభువు మనల్ని పరిశుద్ధులుగా ఉండవలనని కోరుచు ఉన్నాడు. నేను పరిశుద్ధుడైన ప్రకారం మీరు కూడా పరిశుద్ధులై ఉండాలని కోరుచున్నాడు. కనుక ఇప్పుడే మనం సిలువ యొద్దకు వచ్చి, దేవా నేను పాపిని, నన్ను క్షమించుమని వేడుకుంటే, సిలువ చెంతకు చేరి పరిశుద్ధ ప్రవర్తన కొరకు వేడుకుంటే మన యొక్క ప్రతి విధమైన పాపమును విడుదల చేసి ఆయన మనల్ని పరిశుద్ధులుగా మార్చువారై ఉంటూ ఉన్నారు. గ్రహించాలి. ఇక మన హృదయంలో ఉన్న ప్రతి విధమైన పాపమును తొలగించి వేసుకొని మన హృదయంలోనే దేవునికి సింహాసనము వేసి, ప్రభువా నాలోనికి రమ్ము. హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారనే మాటను బట్టి, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడనే మాటను బట్టి, పరిశుద్ధత కలిగి మన హృదయములోనికి మనం ప్రభువును ఆహ్వానించగలిగితే, నా హృదయములోనికి ప్రభువా రమ్మని, నా హృదయ దేవాలయములోనికి దేవా రమ్మని వేడుకుంటే, మరి మనం పాపములో నుండి పరిశుద్ధతలోనికి రూపాంతరము చెందితే హృదయ దేవాలయములోనికి ఆయన వచ్చి మనతో నివాసము చేయువారై ఉంటూ ఉన్నారు. గమనించాలి. అందుకే దైవజనుడు ఇలా రాశారు, హృదయ దేవళ మందు ముదము నా నిన్ను నిల్పి, హృదయ దేవళ మందు ముదము నా నిన్ను నిల్పి, భక్తి పుష్పములాచే భజించి పూజించి, భక్తి పుష్పములాచే భజించి పూజించి, నిన్ను గొలిచెదారావయ్యా నా యేసన్నా, నిన్ను గొలిచెదారావయ్యా. హృదయ దేవాలయములో మన పాపం నుండి పరిశుద్ధతలను రూపాంతరం చెందితే, మన హృదయమే ఒక దేవాలయముగా మారితే, ఈ హృదయ దేవాలయమందు మొదమున నిన్ను నిలిపి భక్తి పుష్పాలతో భజిస్తాను, పూజిస్తాను అని దైవజనుడు వ్రాసినట్టుగా పాపములో నుండి పరిశుద్ధతలోనికి రూపాంతరము చెంది శిలువ శుద్ధిని అందుకొని, శిలువ ద్వారా పరిశుద్ధతను పొందుకొని దేవుని బిడ్డగా, దేవునికి ఒక మందిరముగా మనము నిలిచిన వారమై ప్రతి చోటుకి ఆయనను మోసుకొని పోదాం. ప్రతి చోట ఆయనకు సాక్షులుగా నిలిచి ఉందాం. ఈ శిలువ సువార్తను, ఈ సత్య సువార్తను, ఈ మహిమ సువార్తను లోకమునకు చాటేద్దాం. రాజ్య సువార్త, రాకడ సువార్త లోకమునకు వెల్లడి చేద్దాం. అట్టి భాగ్యము, ధన్యత దేవుడు మనందరకు దయచేయునుగాక. ఆమెన్. తండ్రి, ఈ మాటలు బిడ్డల అంతరంగములలో ఫలింపు చేయము. వాక్యానుసారముగా జీవించుటకు బిడ్డలను సిద్ధపరచము. ప్రభువా, మా తండ్రి మీ దయను బట్టి మేము ఇప్పుడు చెప్పుకున్న 3 రూపాంతరములు, అవిధేయత నుండి విధేయతలోనికి రూపాంతరము, అజ్ఞానము నుండి విజ్ఞానమునకు రూపాంతరము, పాపములో నుండి పరిశుద్ధతలోనికి రూపాంతరము మేము చెంది నీ కృపలో సాగిపోటుకు సహాయం చేయమని క్రీస్తు యేసు నామములో వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి,
మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందు నెరవేరును గాక. మానుదినారిని మాకు దయచేయము. మళ్ళీ అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధాలను క్షమించుము. మమ్మను శోధనను తీకుము, కిన్నును తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమెన్. ప్రభు యేసు రక్తమునకు జయము, అపవాదికులకు లయము. ప్రభు యేసు రక్తమునకు జయము, అపవాదికులకు లయము. ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాదికులకు అనంతకాల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, సహాయకుడుగా ఆత్మ తండ్రి అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మనలకు ఆయన వెంబడించి వారందరికీ తోడై ఉండును గాక. ఆమెన్. మరణాత.